मैं केसीआर जी को जानती नहीं हूं, इसीलिए मैं उनकी नीयत के बारे में बोल नहीं सकती। लेकिन मुझे लगता है कि जब शुरू में सरकार बनी होगी तो हो सकता है कि उनकी भी नीयत सही थी, अच्छी थी, और वो भी चाहते थे कि आपके लिए विकास होगा। నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయ పరిజ్ఞానం లేదు, వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు. కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమోనని నేను అనుకున్నాను. मैं केसीआर जी को जानती नहीं हूं, लेकिन उनके काम को जानती हूं. కేసీఆర్ గారి గురించి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి పనితీరు గురించి మాత్రం నాకు పరిజ్ఞానం ఉన్నది. और जैसे आपने 10 सालों में इनके सरकार का काम देखा, उसी तरह से हम कांग्रेस के नेताओं ने भी उस काम को देखा. మీరందరూ ఏ విధంగానైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఆ పనితీరును నిక్షేపంగా పరిశీలిస్తున్నాము. और जैसे जैसे समय आगे बढ़ता चला गया, हमें यही दिखा कि सत्ता मिल गई, पैसा मिल गया, भ्रष्टाचार फैलने लगा, और जनता के जो सपने थे, जनता की उम्मीदें थी, जनता की आशाएं थी, उन्हें भूला गया. 10 సంవత్సరాల సమయం గడుస్తున్న కొద్దీ పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు. కుంభకోణం మీద కుంభకోణం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొల్లగొట్టింది. हम सब देख के चौंक गए कि केसीआर जी के परिवार के एक सदस्य को मंत्री का पद मिल रहा था, बड़े बड़े रोजगार मिल रहे थे, बड़े बड़े महल बन रहे थे, लेकिन जनता पीछे चली जा रही थी. गरीब और भी गरीब होते चला जा रहा है. మేము తెలంగాణ వికాసాన్ని పరిశీలించినప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రజల యొక్క ధనాన్ని కేసీఆర్ గారు దోచుకుంటానే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల మీద పదవులు లభిస్తూనే ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్లు కట్టుకొని నివసిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజు రోజుకు బీదలుగానే మారిపోతున్నారు. जहां नौजवानों को रोजगार मिलना चाहिए था, उनकी आशाएं बढ़नी चाहिए थी. इतना मजबूत आपका प्रदेश है, इतनी तकनीकी आपके पास सुविधाएं हैं, आप पढ़े लिखे हो, लेकिन हमने देखा कि नौजवानों को रोजगार नहीं मिल रहा है. तमाम नौजवान बेरोजगार हैं. తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఏ ఒక్క యువకునికి కూడా ఎటువంటి ఉద్యోగం రాలేదు. బీదలు ఇంకా బీదలే, నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే మారిపోతున్నారు ఈ తెలంగాణలో. यहाँ के किसान परेशानियों से लदे हुए महंगाई का सामना करने की कोशिश कर रहे, खेती से कमा नहीं पा रहे, सही दाम नहीं मिलता फसल का, सहायता नहीं मिलती, सरकार की कर्ज में डूब रहे, आत्महत्या करने लगे. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతులు రోజు రోజుకు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు కొనదలుచుకున్న వ్యవసాయ పనిముట్లు రోజు రోజుకు పిరమైపోతుంది. వ్యవసాయ కూలీలకు కూడా ఎటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ నోచుకోలేదు. 5 सालों में चुनाव आया, चुनाव के पहले कुछ ऐसी स्कीम ले आए जिससे फिर से वोट पा गए और फिर से इनकी सरकार बनी. 5 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ఎన్నికలు వచ్చినాయి. యథావిధిగా ఎన్నికలకు పోయారు. మోసపూర వాగ్దానాలతో గెలిచి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. अब 10 साल बीत चुके हैं. मेरे भाइयों, मेरी बहनों, मुझे बताओ, आपको रोजगार दिया केसीआर जी ने? అక్కా చెల్లెల్లారా, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కసారి నాకు చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా? मेरे किसान भाइयों, आपकी सहायता की, आपके कर्ज माफ किए, आपको सही दाम दिया. రైతు సోదరులారా, నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు అభివృద్ధి జరిగిందా? మీ అప్పులు తీర్చాయా? ప్రభుత్వం నుంచి మీకేమైనా తోడ్పాటు జరిగిందా? मेरी बहनों, देश में इतनी महंगाई है, बढ़ती चली जा रही है. कांग्रेस की सरकारों ने अपने प्रदेशों में महंगाई के राहत के कैंप लगाए. क्या आपको केसीआर जी ने महंगाई से राहत दी? అక్కా చెల్లెల్లారా, నాకు ఒక విషయం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ ధరలు తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఏమైనా అటువంటి ప్రయత్నం మీకోసం చేసిందా?